హుస్నాబాద్ పట్టణంలో G5 టౌన్షిప్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత వినాయక చవితి సందేశాన్ని ప్రజలకు అందిస్తూ 1600 మట్టి గణేష్ విగ్రహాలు మరియు పచ్చని మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. G5 టౌన్షిప్ ఇచ్చిన ఫోన్ నెంబర్కు మొక్కలు నాటి ఫోటో పెట్టిన వారికి డ్రా తీసి స్టీల్ వాటర్ బాటిల్స్ను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. శనివారం రోజు సాయంత్రం బంపర్ డ్రా తీసి రేంజర్ సైకిల్ను డ్రాలో గెలుపొందిన వారికి గిఫ్ట్గా ఇచ్చామని తెలిపారు. ఈ రేంజర్ సైకిల్ను జిల్లా గ్రంథాలయం చైర్మన్ క్యాడం లింగమూర్తి చేతుల మీదుగా అందజేయడం జరిగిందని శ్రీనివాసరెడ్డి అన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా వచ్చిన 400 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం జరిగిందని అన్నారు. పలువురు భక్తులు మాట్లాడుతూ మట్టి గణేష్ విగ్రహాల ద్వారా నీటి కాలుష్యాన్ని నివారించవచ్చు, మొక్కల ద్వారా పచ్చదనం పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రతి కుటుంబం కనీసం ఒక మొక్క నాటాలి, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన వాతావరణం అందించవచ్చని ఈ ప్రోగ్రాం చేసిన G5 టౌన్షిప్కు భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. నా పేరు వసంత్. ఇట్లా G5 టౌన్షిప్ వాళ్ళు ఒకరోజు హుస్నాబాద్కి వచ్చి మట్టి విగ్రహాలు ప్లస్ మొక్కలను ఇచ్చిళ్ళు. మొక్కలు నాటినందుకు ఇట్లా లక్కీ డ్రా అనేది ఒకటి పెట్టడం జరిగింది. లక్కీ డ్రాలో సైకిల్ మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. ఆ లక్కీ డ్రాలో మాకు ప్రత్యేకంగా సైకిల్ రావడం జరిగింది. సైకిల్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మన NH రోడ్ కూడా దరదాపు దగ్గర ఉండేది, అందులో వాగు మీద కూడా బ్రిడ్జ్ అయింది. ఇక్కడ 12 ఎకరాలలో G5 టౌన్షిప్ అనేది ఒకటి నిర్మాణం జరుగుతుంది. 12 లక్షలకే ప్లాట్ ఇస్తారు, లేదు 29 లక్షలకు మొత్తం ఇల్లు కూడా కట్టిస్తారు. విత్ తాళబుర్ర కూడా వేసి ఇస్తారు. ఒక మంచి స్కీమ్ పెట్టి, అంటే నాకు తెలిసి మా మామూలు పేదవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు కూడా 29 లక్షలకు విత్ ప్లాటు ఇల్లు కూడా నిర్మాణం చేసి వచ్చేటువంటి అవకాశం చాలా కొంత తక్కువ ధరకే ఉన్నది. ఈ ప్లాట్లలో ఇల్లు కొంటే కూడా వాడు కొనుక్కున్నా కట్టిన ఇల్లు కొనుక్కున్నా 3-4 ఏళ్ళలో చాలా 45 లక్షలైనా ఆశ్చర్యం లేదు. ఏదైనా ప్రయత్నం చేసి ఇళ్ళగుడి టౌన్షిప్లో మీరు స్థలం తీసుకొని, లేదు ఇంటి నిర్మాణంతో యుక్తంగా 29 లక్షలతో తీసుకోండి. ఇక్కడ కూడా మంచి వాతావరణం ఉంది, మోడల్గా కాలనీ ఉంది. ఇక్కడ నీటి సౌకర్యాలతో, రోడ్లతో, మొత్తం ఫుల్ షేప్లో అన్ని పర్మిషన్లతో ఈ టౌన్షిప్ చేసిస్తుంది. కాబట్టి శ్రీనివాసరెడ్డి గారికి, వారితో సహాయంగా ఉన్నటువంటి వాళ్ళ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుపుతూ, ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిన్న ఇవాళ పూర్తిగా వస్తున్నాయి. వీళ్ళు ఏం చేసారు అంటే మట్టి వినాయకులను హుస్నాబాద్లో ఈ పందిలలో చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఇచ్చారు ఫ్రీగా. ఆ మట్టి వినాయకులు ఇచ్చే కాకుండా ఒక మొక్కను కూడా ఇవ్వడం జరిగింది. ఆ మొక్క వాళ్ళు ఇంట్లో వాళ్ళ వ్యవసాయ బాగా ఎక్కడ పెట్టి ఒక 1 మినిట్ వీడియో పెట్టినట్టయితే వాళ్ళకు కూడా ఒక సైకిల్ లేదా ఒక వాటర్ బాటిల్ డ్రా తీస్తే ఏది వస్తే అది వాళ్ళకి ఇవ్వాలని ఒక మంచి కార్యక్రమం పెట్టారు. మొక్క పెట్టడం అనేది చాలా అవసరం. ఇప్పుడు వాతావరణం సమతుల్యత లేక వ్యవసాయం అవసరం లేని కాడ హైదరాబాద్లో వర్షాలు పడదు, అవసరం ఉన్న కాడ మన కాడ వర్షాలు పడకపోదు. వాతావరణం అంతా చెట్లు లేకనే పొల్యూషన్ అయిపోయి అంత ఇన్బ్యాలెన్స్ అయిపోయిన విషయం కూడా మీ అందరికీ. ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని వాతావరణం, ప్రజల సంక్షేమం, వాళ్ళకి పర్మనెంట్ నివాసం ఇవన్నీ ఏర్పాటు చేసే ప్రయత్నాలు శ్రీనివాసరెడ్డి T5 టౌన్షిప్ నుంచి చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో సోదరులకు సోదరులకు అందరికీ మనస్ఫూర్తిగా ఈ టౌన్షిప్ను వాడుకొని వీళ్ళని కూడా ఆశీర్వదించేది. మీరు కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ ఇల్లు ఉంచుకొని పర్మనెంట్గా